నా ఇంటిలో నేను చేసుకున్న ఈరోజు ఫస్ట్ శుక్రవారం పూజ. ముందుగా అమ్మవారిని పెట్టాను, మాల వేశాను, కింద పూలు పెట్టుకున్నాను. ఆ తర్వాత విఘ్నేశ్వరుని పెట్టుకున్నాను. ఇదిగో చివరిలో హారతి కూడా ఇచ్చాను. తాంబూలం పెట్టాను, విఘ్నేశ్వరుని పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టాను, విఘ్నేశ్వరుడికి తాంబూలం పెట్టాను. పాయసం చేసి పెట్టాను, దీపాలు 2 వెలిగించాను. తర్వాత తమలపాకు మీద ఒక దీపం పెట్టమన్నారు ఎవరు, అలా పెట్టుకున్నాను. ఇక్కడైతే లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొన్ని కానుకలు అక్కడ పెట్టుకున్నాను. దీపాలకి గంధం రాసి బొట్టు పెట్టుకున్నాను. ప్రతి దీపానికి అలాగే పెట్టుకున్నాను. తర్వాత ఈ తమలపాకు మీద దీపానికి కూడా బొట్లు పెట్టుకున్నాను. ముందు నేను విఘ్నేశ్వరుడు అష్టోత్తరం చదువుకుని ఈ తాంబూలం వడ్డించాను. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం వడ్డించి అమ్మవారి అష్టోత్తరము మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాను. చివరిగా హారతి ఇచ్చాను, చెప్పాను కదా. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది. అమ్మవారి దీవెనలు నాకే కాకుండా మణి ఛానల్లో నేను చేసుకున్న పూజను మీరు తిలకించి ఏ విధంగా చేసుకున్నాను, అలా కలశం లేకుండా కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చని నాకు ఆలోచన వచ్చి ఇలా చేశాను. ఈరోజు ఫస్ట్ శుక్రవారం కాబట్టి పాయసం పెట్టాలన్నారు కాబట్టి పెట్టాను. నెక్స్ట్ 2వ శుక్రవారం మీకు తెలిసిందే, అన్నీ చేసుకుని ఒక నోములాగా పెట్టుకుని తోరణంలాగా కట్టుకొని అంతా చేసుకుని ఒక 5 ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి కదా. 2వ శుక్రవారం పూజ కూడా మీకు చూపిస్తాను. మణి ఛానల్ ద్వారా నా పూజను చూశారు కదా. మీరు ఆనందిస్తే నాకు కామెంట్ వేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా?